హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేనైతే మీ ముందుకి వీక్లీ క్లీనింగ్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక నా క్లీనింగ్ ఎలా చేసుకుంటానన్నది మీరు కూడా చూసేయండి. ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే ఫ్రైడే 6 అయితే అవుతుంది నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పటికి. నేను మార్నింగ్ నుంచి గిన్నెలైతే తోముకోలేదండి. ఈరోజు చిన్న వర్క్ అయితే ఉండి బయటకైతే వెళ్ళాను. నేనొచ్చేసరికి 5:30 అయితే అయిపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా నేను క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందైతే కొన్ని పనులైతే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే బాబుకి ఫుడ్ అయితే పెట్టేసి పడుకోబెట్టాను. ఇంక నేను కూడా ఫుడ్ అయితే తినేసానండి. ఎందుకంటే ఫుడ్ తినకుండా అయితే క్లీనింగ్ నేనైతే చేయలేనండి. ఇంకా క్లీనింగ్ చేస్తున్నప్పుడల్లా నాకు ఫుడ్డే గుర్తొస్తా ఉంటది. దానికోసం అయితే ఫుడ్ తిన్న తర్వాతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఇంకా నేను క్లీనింగ్స్ అయితే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ గానీ, ఈవినింగ్ టైమ్స్ కానీ చేసుకోవడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే బాబు ఆ టైంలో అయితే పడుకుంటాడు కాబట్టి. ఇంకా బాబు లేచే ఉంటే గనక నా వీక్లీ క్లీనింగ్ కాస్త మంత్లీ క్లీనింగ్ అయితే అయిపోతదండి. అందుకైతే వాడు లేచున్నప్పుడైతే నేనసల క్లీనింగ్ అయితే పెట్టుకోను. నేనైతే ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి నేనైతే ఈ పనులన్నిటిని హడావిడిగా అయితే ఏం చేసేసుకోనండి. నేనైతే ఏవేవి క్లీనింగ్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానో, ఆ క్లీనింగ్స్ అన్నీ 2 డేస్‌కైతే సెపరేట్ అయితే చేసేసుకుంటాను. చేసుకొని ఇంకా ఆ 2 డేస్ అయితే చేసుకుంటానండి. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. ఆయన ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేరు కాబట్టి ఇంకా నేనే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుందని చెప్పేసి ఈ క్లీనింగ్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నా క్లీనింగ్‌నైతే కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకి కిచెన్‌లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంక అక్కడైతే గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా మనం పొయ్యి మీద ఉంటాయి కదండీ! అవి కూడా తోమేసుకుంటున్నాను మొత్తం. తోమేసుకొని షింక్ అయితే నార్మల్‌గా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటానండి. అంట్లయితే అయిపోయినియి. ఇంకా కిచెన్‌లో డబ్బాలుంటాయి కదండీ! అవి కూడా క్లీన్ చేసేసుకుంటాను. నేనైతే కిచెన్ క్లీనింగ్ కానీ, హౌస్ క్లీనింగ్ కానీ ఎటువంటి లిక్విడ్స్ అయితే ఏం యూజ్ చేయనండి. నేను షాంపూ వాటర్‌లో ఏసి మిక్స్ చేసి అయితే వాటితో అయితే క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఇంకా ఈ లిక్విడ్స్ కోసం అయితే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. దానికోసమైతే నేను అట్లాంటివి ఏమి యూజ్ చేయనండి. షాంపూ వాటర్‌తో కూడా నీట్‌గానే క్లీన్ అయిపోతా ఉంటాయి అన్నీ. దానికున్న జిడ్డు అంతా పోతది. ఒకసారి మీరు కూడా ఇలా షాంపూ వాటర్‌తో క్లీన్ చేసుకొని అయితే చూడండి. మీకు కూడా నచ్చుతుంది. నీట్‌గా క్లీన్ అయిపోతాయి. నేనైతే ఎప్పుడూ అలానే చేస్తాను. ఇంక నేను కిచెన్‌లో కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా డబ్బాలన్నీ తీసుకొని షాంపూ వాటర్‌తో అయితే తడి క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం. ఇంకా మనమైతే కబోర్డ్స్‌లో షీట్స్ వేసుకుంటాం కండి. షీట్స్ గానీ, పేపర్స్ గానీ ఏవైనా ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇంకా వాటినైతే కన్ఫామ్‌గా అయితే మనం తీసుకొని క్లీనింగ్ అయితే చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇంటికి పిలిస్తే వచ్చే చుట్టాల కంటే పిలవకుండా వచ్చే చుట్టాలు ఎక్కువ కదండీ! అవేంటంటే గొద్దింకలు. అవైతే మనం ఎంత నీట్‌గా ఉంచినా సరే నేనున్నానంటూ వచ్చేస్తా ఉంటాయి. వాటి కింద అయితే చిన్న చిన్న గుడ్లు లాంటివి అట్లాంటివి పెట్టేస్తా ఉంటాయి. అవైతే మనం చూసుకోకపోతే చాలా చిరాకుగా గలీజ్‌గా అయితే అయిపోతాయి. పేపర్స్ అయితే తీసుకొని ఒకసారి మనం అట్లా వీక్లీ క్లీన్ చేసేసుకుంటే గనక మనకైతే అట్లాంటివి ఏమీ ఉండవండి. ఇంకా దుమ్ము కూడా మనకి ఎక్కువగా పట్టదు. మనం మంత్లీ క్లీనింగ్ చేసుకుంటాం కదండీ! డీప్ క్లీనింగు. అప్పుడైతే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారైతే మీరు ఇట్లా వీక్లీ క్లీనింగ్ ఒకసారైతే ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ఇంక నేను మా బాబు కోసమైతే కొన్ని స్నాక్స్ అయితే కొన్ని డబ్బాల్లో పెడుతూ ఉంటాను. ఆ స్నాక్స్ అయిపోయిన తర్వాత అయితే ఆ డబ్బాలు అక్కడ అట్లాగే ఉంచేస్తూ ఉంటాను. ఆ డబ్బాలు కూడా నేను వీక్లీ క్లీనింగ్ చేసినప్పుడైతే తీసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ నీట్‌గా వాటి ప్లేస్‌లో పెట్టేసుకుంటానండి. మళ్ళీ నేను యూజ్ చేసినప్పుడైతే అవైతే నీట్‌గా ఉంటాయి. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మన కిచెన్ అయితే ఎప్పుడూ నీట్‌గానే ఉంటుంది. ఇంకా మా కిచెన్ అయితే చిన్నది కాబట్టి నేను అంత పెద్ద గ్రాసరీస్ డబ్బాస్ కూడా ఏం పెట్టుకోనండి.
నాకు అవసరమైనంత వరకు నాకు యూజ్ అయ్యే వరకు అయితే నేను పెట్టుకుంటాను. ఇంకా నేను వంటలు కూడా అంత పెద్ద ఏమి చేసేయనండి. దానికోసం అయితే నాకున్న వాటిని నేను అట్లా నీట్‌గా ఆర్గనైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకైతే చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. ఎందుకో చాలా పాజిటివ్‌గా అనిపిస్తది నాకు వాటిని చూసినప్పుడు. కాకపోతే నేనెప్పుడు మనీ ప్లాంట్ పెట్టినా గానీ అవైతే పాడైపోతూ ఉంటాయి. దానికోసమైతే నేను పెట్టుకోవడానికి ట్రై చేయను తొందరగా. అలా చిన్న చిన్న ప్లాస్టిక్ ఉంటాయి కదండీ! ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకునేవి వాటినైతే తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటాను. నేను మరి మనీ ప్లాంట్స్ పెడితే ఎందుకు బతకవో నాకైతే తెలీదండి. కొంతమందయితే అంటారు మనీ ఉంటే మీ ఇంట్లో బ్రతుకుతాయి లేకపోతే లేదు అన్నట్టు ఏంటో చెప్తారు. నేనైతే అవన్నీ నమ్మను కానీ నాకైతే సరిగ్గా పెట్టుకోవడం రావని చెప్పేసి అనుకోని నేనైతే పెట్టుకోనండి. కానీ నాకైతే చాలా ఇష్టం మనీ ప్లాంట్స్ పెట్టుకోవడం అట్లాగా. మీలో కూడా ఎవరికైనా ఇష్టం ఉందా అండి అట్లాగా? కామెంట్‌లో అయితే నాతో చెప్పేయండి. ఇంగా కౌంటర్ మీద కూడా మనం ఇట్లా పెట్టుకుంటాం కదండీ! ఆల్మోస్ట్ అందరూ ఇలానే పెట్టుకుంటారు. మనకి అందుబాటులో ఉండడం కోసమైతే అక్కడ ఉప్పు, కారం, పసుపు అట్లాంటివన్నీ మనం పెట్టుకుంటా ఉంటాం కదా! నేనైతే ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని అట్లా పెట్టుకుంటానండి. అవైతే మనం రోజు క్లీన్ చేసుకోకపోయినా సరే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు వాటిని అన్ని డబ్బాల కంటే వీటినే మనం ఎక్కువగా పట్టుకుంటాం కాబట్టి ఆయిల్ మరకలని అవని ఇవని దానికి బాగా జిడ్డు పట్టేసైతే ఉంటాయి. దానికోసమైతే మనం వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. నేనక్కడ స్టాండ్ కూడా తడి క్లాత్ పెట్టేసి తుడిచేసి మళ్ళీ పేపర్స్ వేసేసి డబ్బాలు కూడా తుడిచేసుకొని అన్నీ సదిరేసుకుంటున్నానండి. మనం ఇట్లా వీక్లీ వన్స్ తుడుచుకుంటే అవి ఎప్పుడు నీట్‌గానే ఉంటాయి. మనం రోజు వాడతాం కాబట్టి వాటి దగ్గరికి గొద్దింకలు గానీ అట్లాంటివేమీ రాకుండా ఉంటాయి. మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తే గనక గొద్దింకలు అవన్నీ అక్కడే ఉంటాయండి. మనం రోజు వంటల్లో అవి అయితే యూజ్ చేస్తాం కాబట్టి మన హెల్త్‌కి కూడా అంత మంచిదైతే కాదు. ఇంకా హాల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా హాలు ఇవన్నీ మాకు ఓపెన్‌లో అయితే ఉంటాయి కదండీ! బయట నుంచి దుమ్మయితే బాగా వచ్చేస్తుంది. దానికోసమైతే నేను ఇది కూడా కొంచెం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనం వీక్లీ క్లీనింగ్ చేసుకున్నప్పుడే మనం మంత్లీ క్లీనింగ్ చేసినప్పుడు కొన్నయితే నేను వదిలేస్తానండి అలాగే. వాటినైతే వీక్లీ క్లీనింగ్ చేసుకున్నప్పుడు వాటిని కూడా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటా ఉంటాను. కొన్ని పనుల దగ్గర మనకి బద్ధకం వచ్చి వదిలేస్తా ఉంటాం కదండీ! వాటిని కూడా అప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంక నేను హాల్‌లో అయితే అంత పెద్ద డెకరేటివ్ ఐటెమ్స్ గానీ అవేమీ పెట్టుకోనండి. ఇంకా అవన్నీ పెట్టుకుంటే గనక మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటది. నాకు ఏవైతే ఉన్నాయో వాటినే అట్లా నీట్‌గా ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటాను. ఇంకక్కడ బొమ్మలైతే ఎప్పటినుంచో అట్లా ఉండిపోయినియండి. వాష్ చేద్దాం అనుకుంటున్నా గానీ వాష్ చేయలేకపోతున్నాను. ఇంకా అవి కూడా ఒకసారి వాష్ చేసేద్దామని చెప్పేసి వాటిని కూడా అయితే తీసేసాను. ఇంకా అక్కడైతే అవన్నీ మా బాబు ఆడుకునే బొమ్మలేనండి. వాటిని నేనక్కడ అట్లా పెట్టుకుంటా ఉంటాను. ఆయన ఆడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటా ఉంటాను. నేను కూడా ఇంతకుముందు బాగా ఎక్కువ డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవాలని నీట్‌గా అట్లా అనుకునేదాన్ని. అలా డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవడం వల్ల నాకు క్లీనింగ్ టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి వాటన్నిటిని అయితే తీసేసాను. ఇంకా ఆ బొమ్మలు కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి అవి వాష్ అయ్యేలోపు ఇంకా ఈ కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. నేనైతే ఈ పనైతే లాస్ట్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఇది అవ్వగానే ఇంకా నాకు వర్క్ అంతా ఈరోజు వరకైతే ఫినిష్ అయిపోతుందండి. మా కౌంటర్ అయితే చాలా చిన్నది. అక్కడే గ్యాస్‌కి హోల్ కూడా అక్కడే ఉంటది. దానికోసమైతే అక్కడ స్లోగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్‌లో నుంచి వాటర్ కిందకెళ్ళిపోతే గనక ఇంకా నాకు మళ్ళీ డబుల్ పనైతే అయిపోతదండి. ఇంక నాకు చికాకొస్తుంది ఇంకా క్లీనింగ్ చేయడానికైతే. దానికోసమైతే స్లోగా చేసుకున్నామనుకోండి మనకు కూడా చికాకు లేకుండా ఉంటది. ఇంకా ఎక్స్‌ట్రా పని కూడా పడకుండా ఉంటది. ఇంకా అక్కడున్న వాల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం. నేను అదైతే రోజు క్లీన్ చేసుకుంటానండి. దానికోసమైతే నాకెక్కువ టైం అయితే ఏం పట్టదు. గ్యాస్ స్టవ్ కిందయితే ఇందాక క్లీన్ చేసేటప్పుడు ఓట్స్ డబ్బా అయితే పడిపోయిందండి. ఆ ఓట్స్ కూడా క్లీన్ చేసేసి ఇంకా నీట్‌గా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
మనం ఇలా రోజు కనుక కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటే కనుక మనకి ఇట్లా వీక్లీ క్లీన్ చేసినప్పుడు కానీ, మంత్లీ క్లీన్ చేసినప్పుడు కానీ ఎక్కువ రుద్ది క్లీన్ చేయాల్సిన పనైతే ఉండదండి. అలా రుద్ది క్లీన్ చేయడం వల్ల మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది. క్లీనింగ్ అన్నా సరే అంత ఇంట్రెస్ట్ చూపించలేము మనం. కౌంటర్ అంతా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి అయితే మొత్తం తుడిచేసుకుంటానండి. తుడిచేసుకొని ఇంకా నేను తీసిన వస్తువులైతే ఎక్కడెక్కడ పెట్టేసుకుంటాను. నాకు ఈ వర్క్ అంతా చేయడానికైతే ఒక 2.5 అవర్స్ టైం అయితే పట్టింది. మనమైతే కొంచెం బద్ధకించకుండా ఇట్లా మన పని మనం చేసేసుకుంటే మన ఇల్లు కూడా నీట్‌గా ఉంటుందండి. మన మైండ్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ మైండ్ కూడా చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుంది. నేను ఈరోజు క్లీనింగ్ అయితే ఇక్కడి వరకు అయితే చేయాలనుకున్నానండి. ఇక్కడి వరకు నా క్లీనింగ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా నా నెక్స్ట్ క్లీనింగ్ అయితే నా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూసేయండి. మీరు ఇక్కడి వరకు వీడియో అయితే చూసుంటే గనక నా ఈ వీడియోలో మీకు ఎటువంటి పాయింట్స్ అయినా నచ్చుంటే గనక ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.